it is my privilege to wish you all very happy Ganesh Chaturthi. And every year from Ramki, Yanvaro, we used to give you a big Ganesha to celebrate the Ganesh Chaturthi. And in fact, this year, Ramki Yanvaro has changed its name to Re-Sustainability. This year also, we continue this tradition of giving big Ganesha to many people. And please do celebrate on behalf of the Re-Sustainability Limited, the Ganesha Chaturthi with a environment-friendly way. We all wish you very, very happy Ganesh Chaturthi on behalf of Ramki, on behalf of Sustainability Limited. It is my pleasure to wish you very, very happy Ganesha Chaturthi. Hi, I'm Gautam Reddy, Managing Director of Re-Sustainability Limited. గణేష్ చతుర్థి మళ్ళీ వచ్చింది. బిగ్ ఎఫ్ఎం రామ్కి కలిసి మళ్ళీ బిగ్ గ్రీన్ గణేష ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం రామ్కి బిగ్ గ్రీన్ గణేష సస్టైనబిలిటీ బిగ్ గ్రీన్ గణేషగా మారింది. ఈ సంవత్సరం కూడా అందరూ గణేష్ చతుర్థి ఉత్సాహంగా సెలబ్రేట్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. బట్ ఉత్సాహంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ పర్యావరణ సహితంగా గ్రీన్ గణేష ఫెస్టివల్ సెలబ్రేట్ చేయండి. అందుగురించి క్లే ఐడల్స్ను వాడండి, పెయింట్స్ను వాడకండి. మీకు ఎవరికైతే అవసరం ఉంటాయో కాల్ చేయండి, తప్పకుండా మేము క్లే ఐడల్స్ని మీకు డెలివర్ చేస్తాము. గ్రీన్ గణేష హ్యాపీగా సెలబ్రేట్ చేయండి. అండ్ బిగ్ ఎఫ్ఎంతో పాటు ఇది రామ్కి సస్టైనబిలిటీ 14వ సంవత్సరం కొలాబరేట్ అవ్వటం, ఇది చేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్జే శేఖర్ భాషా ఫ్రమ్ 92.7 బిగ్ ఎఫ్ఎం రేడియో విత్ మై co-jocks. This is RJ Grace from 92.7 Big FM. And this is me, PK, from 92.7 Big FM. సో ఇంకా విషయానికి వస్తే ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా రిలీజియస్గా ట్రెడిషనల్గా చేసుకుంటూ వస్తున్నాం మన బిగ్ గ్రీన్ గణేష్ని. ఈసారి మన బిగ్ గ్రీన్ గణేశుడు రీసస్టైనబిలిటీ లిమిటెడ్ బిగ్ గ్రీన్ గణేశుడిగా మారడం జరిగింది. సో ఇంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, మన రామ్కి బిగ్ గ్రీన్ గణేశుని సెలబ్రేట్ చేసాం. సో రామ్కి హ్యాస్ టర్న్ ఇంటూ రీసస్టైనబిలిటీ లిమిటెడ్. నౌ ఇట్స్ రీసస్టైనబిలిటీ బిగ్ గ్రీన్ గణేశుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో ఏంటిది అంటే 14 సంవత్సరాలుగా మనం ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాం. అంటే ఈ సంవత్సరం మనం చూస్తున్నాం ఖైరతాబాద్లో ఫస్ట్ టైం ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టడం జరిగింది. బట్ ఈ ఇనిషియేటివ్ మనం 14 ఏళ్ల క్రితం నుంచే స్టార్ట్ చేసాం. సో ఫైనల్లీ ఈ సాకారం అవడం నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ కూడా మట్టి వినాయకుడిని పెడుతున్నారు. బట్ మనం స్టార్ట్ చేసినప్పుడు అందరి దగ్గర పేపర్ కలెక్ట్ చేసేవాళ్ళం. పేపర్ డొనేషన్ తీసుకొని ఆ పేపర్ని పల్ప్గా మార్చి ఆ పల్ప్ తోటి వినాయకుడిని తయారు చేసేవాళ్ళం. ఎందుకు పేపరే తీసుకున్నాం అనడానికి కారణం ఏంటంటే, జనరల్గా చందా అడిగితే కొంతమంది అంటారు, కానీ పేపర్ అడిగితే చాలా హ్యాపీగా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పడిపోయిన ఓల్డ్ పేపర్ అంతా కూడా అవన్నీ కూడా మేము పల్ప్గా తయారు చేసి ఒక మంచి విగ్రహం తయారు చేస్తున్నాం అని చెప్పి. సో దట్ హైదరాబాద్ మొత్తం కూడా హ్యాస్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ అవర్ జర్నీ. వినాయకుడిని తయారు చేయడంలో నా పేపర్ కూడా ఉంది, ఆ బిగ్ గ్రీన్ గణేష్లో నా పేపర్ ఉందని చెప్పి ప్రతి ఒక్క పౌరుడు కూడా అలా ఫీల్ అయ్యి వాళ్ళు ఒక ఈకో ఫ్రెండ్లీలో అవేర్నెస్లో ఒక పార్ట్ అయ్యి వాళ్ళ ఇంట్లో కూడా ఆ ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెడుతున్నాం అని చెప్పి ప్రతిజ్ఞ చేసేవాళ్ళు. సో తర్వాత ఈ పేపర్ గణేష్ని కాస్త మేము ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఈ సీడ్ గణేష్ అని తీసుకొచ్చాం. సో దిస్ ఈజ్ వెరీ స్పెషల్ గణేష్. దీన్ని మేము హైదరాబాద్ మొత్తం తిరుగుతూ జస్ట్ యూ కెన్ షో దట్ క్యాంటర్ అద్భుతంగా ఆ చైతన్య రథంలో మా ఆర్జేస్ అందరం కూడా ఇంటింటికి వీధికి అపార్ట్మెంట్కి వెళ్ళి ఈ ఐడల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. ఈ సీడ్ గణేష వెరీ వెరీ స్పెషల్. మీరు పూజ చేసిన నాళ్ళు పూజ చేసి తర్వాత నిమజ్జనం చేస్తే చక్కగా దాంట్లో నుంచి ఒక ప్లాంట్ వస్తుంది. దీంట్లోనే నీళ్లు పోసి నిమజ్జనం చేయొచ్చు. యా, సో దాంట్లో నుంచి మీకు ఒక చక్కటి మొక్క వస్తుంది. మరి దాన్ని మీరు చక్కగా రోజు నీళ్లు పోసి వినాయకుడినే పూజిస్తున్నాం అనుకుని ఆ మొక్కని పోషించండి. అండ్ అది మనకి పర్యావరణానికి చాలా మంచిది. సో ఇది ఈ వినాయకుడి కథ. అండ్ ఖచ్చితంగా హోప్ యు ఆల్ టేక్ పార్ట్ ఇన్ దిస్. మాకు ఒక్క ఫోన్ చేస్తే చాలు, మేము బిగ్ ఎఫ్ఎం తరఫు నుంచి మీ అపార్ట్మెంట్కి, మీ వీధికి, మీ ఇంటికి, మీ నట్టింటికి వస్తాం, మీకు వినాయకుడిని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. హలో హాయ్, దిస్ ఇస్ మీ గర్ల్ గ్రేస్ ఆన్ 92.7 బిగ్ ఎఫ్ఎం. హైదరాబాద్లో అందరం కలిసి ఒకటే ఫెస్టివల్ చాలా జామ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే అది బిగ్ గ్రీన్ గణేష. అది నేను దావాతో సహా చెప్పగలుగుతాను. ఎందుకో తెలుసా, మనం అందరం కూడా అంటే ఇంట్లో ఏదైనా పండగ ఉన్నా, ఏదైనా పుట్టినరోజు ఉన్నా మేబీ ఫ్యామిలీ ఒకటే కలుస్తుందేమో కదా, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కలుస్తారు. అండ్ దట్స్ హౌ వీ నో అవర్ గణేష డైరీస్. బట్ ఓన్లీ ఫర్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అవర్. గణేష్ చతుర్థికి వచ్చేసరికి మొత్తం హైదరాబాద్ అంతా ఒకే దగ్గరికి వస్తుంది. ఏ పండాల కంటే ఆ పండాలకి వెళ్ళిపోతుంది. బట్ ఈసారి ఇట్స్ గోయింగ్ టు బి వెరీ 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 డిఫరెంట్. ఎందుకంటే రీసస్టైనబిలిటీ లిమిటెడ్ బిగ్ గ్రీన్ గణేష ఇట్స్ గోయింగ్ బిగర్ అండ్ వైడర్ అండ్ గ్రేటర్. హైదరాబాద్లోనే కాదు, మొత్తం ఇండియా మొత్తంలో కూడా వెళ్తూ ఉంది బిగ్ గ్రీన్ గణేష. శేఖర్ చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ మరి పేపర్ అంతా కూడా కలెక్ట్ చేసి
ఆ పేపర్ పల్ప్ తోటి మరి గణేషుణ్ణి పెట్టడము అవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం ఇట్స్ అ వెరీ 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 బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇప్పుడు యూనో కోవిడ్ వల్లనో లేకపోతే ఏదో రీజన్స్ వల్లనో మనము నేచర్కి చాలా దగ్గర అయిపోయినాం. నాకు తెలిసి చాలామంది ఇంట్లో కిచెన్ గార్డెన్ అని టెర్రస్ గార్డెన్స్ అని పెట్టుకుంటూ ఉంటారు. ఈ కలెక్షన్ ఉంది, ఆ కలెక్షన్ ఉంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ ఈసారి గణేష, నా దగ్గర ఈ గణేష ఉంది, నా దగ్గర యూనో పేపర్తో చేసిన గణేష ఉంది, నా దగ్గర చాక్లెట్ గణేష ఉంది, నా దగ్గర మట్టి గణేష ఉంది. అండ్ ఈసారి బిగ్ ఎఫ్ఎం దగ్గర ఏముందో తెలుసా? వీ హ్యావ్ ద సీడ్ గణేష. సో హ్యాపీగా ఇంట్లో యూనో పెట్టుకొని పూజ చేసి ఎన్ని రోజులైనా పూజ చేసి 12th డేకి మనం వెళ్ళి నిమజ్జనం చేస్తాం. కానీ ఈ గణేశాన్ని మీరు హ్యాపీగా ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. ఒక తొట్టిలో పెట్టి దాంట్లో వాటర్ పోసి అండ్ అది మెల్ట్ అయిన తర్వాత మొత్తం డిజాల్వ్ అయిన తర్వాత దాంట్లో నుంచి దెన్ కమ్స్ ద లైఫ్. సో గణేష ఈజ్ నాట్ అబౌట్ బాయ్ గణేష, దిస్ టైమ్ గణేష ఈజ్ అబౌట్ హై గణేష, విత్ ద నేచర్ అండ్ ఫర్ ద నేచర్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్. అండ్ Shekhar చెప్పినట్టు Krish and Grace, then PK and all our Big FM team loves this great initiative, and I'm sure you're all are with us and will always be with us. బోలో గణేష్ మహారాజ్ కి Jai.